ప్రారంభించిన ఎంపీ విల్సన్. దేశ పరిపాలన విభజన జరిగిన ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందే దిశగా రాష్ట్ర విభజన గాని, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ విభజన గాని జరిగేటప్పుడే దేశంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, అందుకే దక్షిణ భారతదేశానికి భారత రాజ్యాంగం పిత బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లోని హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా చేయాలి అని, అలాగే సుప్రీంకోర్టు బెంచ్ను దక్షిణాదిలో ఏర్పాటు చేయడమే కాకుండా భారతదేశంలోని మిగతా 4 ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బెంచ్లు ఏర్పాటు చేసి సత్వర న్యాయం, సమన్యాయం అన్ని ప్రాంతాలకు రావాలి అంటే దేశంలో న్యాయ వ్యవస్థతో పాటు పార్లమెంట్ దక్షిణాదిలో ఏర్పాటు చేయాలి అని దక్షిణాది అభివృద్ధి మండలి, ఐటీ కారిడార్ దక్షిణాది, ప్రత్యేక రిక్రూట్మెంట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, తెలంగాణ, కర్ణాటక, కేరళకు ప్రత్యేక ప్యాకేజ్, కావేరీ, కృష్ణా, గోదావరి జిల్లా వివాదాల పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని అంశాలను తక్షణమే కేంద్రం పరిష్కరించి దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం చేయాలి అని డీఎంకే ఎంపీ రాజ్యసభ సభ్యులు పి విల్సన్ డిమాండ్ చేశారు. తార్నాకలోని D6 న్యూస్ ఛానల్ మరియు డీజాక్ ఆన్లైన్ ద్వారా కేంద్ర కార్యాలయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో D6 ఎండీ మరియు డీజాక్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, డీజాక్ మేధావుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ పవన్ కుమార్, డీజాక్ చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి సుంకే సంపత్, D6 చీఫ్ రిపోర్టర్ సిహెచ్ శ్యామ్ సుందర్, ఆన్లైన్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ డీజాక్ ప్రతినిధులు పాల్గొన్నారు. Establishment of the Supreme Court bench and also the establishment of the second capital and all the institutions of the central level can establish here in southern India. That is possible because of the only Dravida movement or Dakshinadi movement, more particularly from the DMK party member of the parliament. And the strong supporter of our Dalapati Stalin is a strong leader of the nation, more particularly from South India. So we are hoping shortly we will achieve the Supreme Court bench because of the Dravida movement, DMK, because of the DMK movement, because in Telugu states there is no Dravida movement, only that is there in Tamil Nadu. So that is the reason why Tamil Nadu is the center point or center of the attraction